హలో గైస్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ టాపిక్స్ దేని మీద అంటే వాల్యూ టైప్ అండ్ రిఫరెన్స్ టైప్, పారామీటర్ అరే, ఈనం, అబ్సల్యూట్, హ్యాష్ టేబుల్ అండ్ డిక్షనరీ. నెక్స్ట్ మనం వాల్యూ టైప్ గురించి చూద్దాం. అసలు వాల్యూ టైప్ అంటే ఏంటంటే ద వాల్యూ చేంజెస్ ఇన్ ద కాల్డ్ మెథడ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద కాలింగ్ మెథడ్. అంటే ఏంటంటే ఈ మెయిన్ మెథడ్ అనేది కాలింగ్ మెథడ్ అనమాట. మనం సింపుల్ మెథడ్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. సో సింపుల్ మెథడ్లో ఏదైనా చేంజెస్ జరిగిన తర్వాత కూడా అవి కాలింగ్ మెథడ్, దట్ ఈస్ మెయిన్ మెథడ్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే దాన్నే వాల్యూ టైప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్న తర్వాత అదే వాల్యూని నేను పారామీటర్లో సింపుల్ మెథడ్కి పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎడిషన్ ఆపరేషన్ చేసిన తర్వాత దాని వాల్యూ 10+1 అంటే 11 అవ్వాలి. సో ఈ 11 అనేది ఐ వాల్యూని ఎఫెక్ట్ చేయకపోతే దాన్నే వాల్యూ టైప్ అంటారు. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం ఐ వాల్యూ అప్డేట్ అవుతుందా లేదా. F10 F10 F10. సో ఫస్ట్ ఏమన్నా ఉంది, ద వాల్యూ బిఫోర్ ద సింపుల్ మెథడ్ ఈస్ 10 అనమాట. సో సింపుల్ మెథడ్లోకి వెళ్ళాను, జే వాల్యూ ప్రింట్ చేస్తాను. సో జే వాల్యూ అనేది 11. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ చేస్తే దాని వాల్యూ స్టిల్ 10. సో ఇట్స్ నాట్ చేంజింగ్. సో దట్ ఈస్ కాల్డ్ as a వాల్యూ టైప్. నెక్స్ట్ రిఫరెన్స్ టైప్ అంటే ఏంటంటే ద వాల్యూ చేంజెస్ ఇన్ ద కాల్డ్ మెథడ్ ఆటోమేటికలీ రిఫ్లెక్టింగ్ ఇన్ ద కాలింగ్ మెథడ్. అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్ మెథడ్ రెఫ్ అనేది ఉంది కదా, ఇది కాల్డ్ మెథడ్. దాన్ని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ జరిగితే దీనివల్ల కాలింగ్ మెథడ్ కూడా ఎఫెక్ట్ అయితే దాన్ని రెఫరెన్స్ టైప్ అంటారు అనమాట. సో ఇక్కడ ఇంట్ ఐ వాల్యూ అనేది బేసికల్గా 10 అనేది ఉంది ఇనిషియలైజ్ చేసిన తర్వాత. ఇదే ఐ వాల్యూని నేను సింపుల్ మెథడ్ రెఫ్కి పాస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ మెథడ్ రెఫ్లో జే ఈజ్ ఈక్వల్ టు J+1 అని ఆపరేషన్ చేస్తున్నాను. అంటే 10 వాల్యూకి నేను 1 అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో జే వాల్యూ అనేది 11 అవుతుంది. సో జే వాల్యూ అనేది 11 కింద అప్డేట్ అయిన తర్వాత అదే వాల్యూని ఐ వాల్యూ కూడా ఎఫెక్ట్ అయితే దాన్ని రిఫరెన్స్ టైప్ అంటారు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ సింపుల్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయకముందు ఐ వాల్యూ 10. నెక్స్ట్ చెక్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఐ వాల్యూ వచ్చేసి 11 అయింది. సో కాల్డ్ మెథడ్లో చేంజెస్ కాలింగ్ మెథడ్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని రిఫరెన్స్ టైప్ అంటారు. నెక్స్ట్ మనం పారామీటర్ అరే గురించి చూద్దాం. అసలు పారామీటర్ అరే అంటే ఏంటంటే ఒక ఇంటిజర్ ఆఫ్ ఎరే టైప్కి పారామ్స్ అనే మోడిఫైర్ని యాడ్ చేస్తే అదే పారామీటర్ అరే అనమాట. సో ఇక్కడ మనం ఎనీ నెంబర్ ఆఫ్ పారామ్స్ అనేది పాస్ చేసినా సరే ఇక్కడ ఈ పర్టికులర్ మెథడ్కి ఇది ఎరే ఆఫ్ ఇంటిజర్ టైప్ కింద పాస్ అవుతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే పారామ్స్ ఎరే అనేది మల్టిపుల్ పారామ్స్ ఉంటే ఆ పారామ్స్లో లాస్ట్ పొజిషన్లో మాత్రమే ఉండాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి పారామీటర్ ఎరే స్ట్రింగ్ ఆఫ్ ఎరే టైప్ ఉండొచ్చు లేదా స్ట్రింగ్ ఆఫ్ ఎరే టైప్ కూడా ఉండొచ్చు. బట్ స్ట్రింగ్ ఆఫ్ ఎరే విత్ కామా సపరేటర్ అనేది నాట్ అలౌడ్. దట్స్ ద థర్డ్ రూల్. సో ఇవి పారామీటర్ ఎరేకి బేసిక్ రూల్స్ అనమాట. ఇక్కడ నేను సింపుల్ మెథడ్ పారామ్స్కి 1 2 3 4 5 అనే వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇంటిజర్ ఆఫ్ ఎరే టైప్ కింద రిసీవ్ అవుతాయి అనమాట. రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ నేను సమ్మేషన్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ రిసీవ్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. F11 ఇక్కడ హోవర్ చేస్తే ఇది చూసారా, ఎరే ఆఫ్ ఇంటిజర్ టైప్ కింద ఇక్కడికి రిసీవ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ చేద్దాం. సో సమ్మేషన్ కూడా జరిగింది. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఇస్ 15. సో ఇక్కడ మనం మల్టిపుల్ పారామ్స్ పాస్ చేస్తే అవి ఇక్కడ ఇంటిజర్ ఎరే రూపంలో పాస్ అయ్యి దాన్ని మనం సమ్ చేయగలిగాం అండ్ ప్రింట్ చేసాం. దట్స్ పారామీటర్ ఎరే కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఏనమ్స్ గురించి చూద్దాం. అసలు ఏనమ్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్లీ టైప్డ్ కాన్స్టెంట్ అనమాట. ఇది ఒక డేటా టైప్. సో ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ది ఏనమ్ ఏంటంటే ఇంటిజర్ టైప్ అనమాట. సో సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని తీసుకున్నాం కదా. సో సండే ఒక వాల్యూ వచ్చేసి 0, మండే ఒక వాల్యూ వచ్చేసి 1, అలాగే సాటర్డే వాల్యూ వచ్చేసి 6.
సో మనం ఇక్కడ ఇంటిజర్ ఆఫ్ డేస్ డాట్ సండే అని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ప్రింట్ డే వాల్యూ వచ్చేసి 0. సో థర్స్డే అని ప్రింట్ చేస్తే 4, ఫ్రైడే అని ప్రింట్ చేస్తే 5, సిమిలర్లీ సాటర్డే అని ప్రింట్ చేస్తే 6. సో ఇది ఒక కాన్స్టెంట్స్ టైప్ అనమాట. ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దాం. సో చూసారు కదా 0, 1, 2, 3, 4, 5, 6 అని ప్రింట్ అయ్యాయి వీటి రెస్పెక్టివ్ వాల్యూస్. దట్స్ ఈనేమ్ కాన్సెప్ట్. ఇక్కడతో మనం వాల్యూ టైప్ రిఫరెన్స్ టైప్ గురించి కంప్లీట్ చేసాం అండ్ పారామీటర్ అరే అండ్ ఈనమ్. నెక్స్ట్ మనం వచ్చేసి అబ్సల్యూట్, హ్యాష్ టేబుల్ అండ్ డిక్షనరీ గురించి చూద్దాం. నెక్స్ట్ మనం అబ్సల్యూట్ గురించి చూద్దాం. కన్సిడర్ దర్ ఇస్ ఎ కేస్ వేరే 2 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఒక పర్సన్ వచ్చేసి M1 అనే మెథడ్ క్రియేట్ చేశారు, సెకండ్ పర్సన్ M1ని కన్స్యూమ్ చేసుకుంటున్నారు. బట్ M1 ప్రజెంట్ యూజ్ చేయకూడదు, ఫ్యూచర్లో దాని యూజ్ అనేది ఉంది. అట్లాంటి టైంలో ఏం చేస్తాడు ఫస్ట్ డెవలపర్, అబ్సల్యూట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తాడు. ఏంటంటే M1 మెథడ్ అనేది డిప్రికేట్ అయిపోయింది, ప్లీజ్ ట్రై టు యూస్ M2 మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ M1 అనేది పాస్ చేస్తాడు. సో సెకండ్ డెవలపర్కి ఆ యొక్క మెథడ్ కన్స్యూమ్ చేసుకునేటప్పుడు ఒక వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుంది. దట్ ఈస్ ప్రోగ్రామ్ M1 అనేది అబ్సల్యూట్ మెథడ్, M1 మెథడ్ అనేది డిప్రికేట్ అయింది, ప్లీజ్ యూస్ M2 అనే మెసేజ్. సో ఈ విధంగా ద సెకండ్ డెవలపర్ ఎవడైతే ఈ మెథడ్ని కన్స్యూమ్ చేసుకుంటున్నారో అతనికి తెలుస్తుంది ఈ పర్టికులర్ మెథడ్ యూజ్లో లేదు అని. దట్స్ అబ్సల్యూట్ కాన్సెప్ట్. సి షార్ప్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అనేది ఎందుకు అంటే డేటాని స్టోర్ చేసుకుని మేనేజ్ చేసుకోవడానికి అనమాట. ఈ కలెక్షన్స్ వచ్చి 2 టైప్స్, ఒకటి జనరిక్ కలెక్షన్, ఇంకోటి నాన్ జనరిక్ కలెక్షన్. అసలు జనరిక్ కలెక్షన్ అంటే ఏంటంటే విచ్ హోల్డ్స్ సేమ్ డేటా టైప్ వాల్యూస్, అండ్ నాన్ జనరిక్ అంటే ఏంటంటే విచ్ కెన్ హోల్డ్ ఎనీ టైప్ ఆఫ్ అ వాల్యూ. దట్స్ జనరిక్ అండ్ నాన్ జనరిక్ కాన్సెప్ట్. ఇక్కడ నేను నాన్ జనరిక్ ఎగ్జాంపుల్ హ్యాష్ టేబుల్ తీసుకున్నాను అండ్ జనరిక్ ఎగ్జాంపుల్ వచ్చి డిక్షనరీని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హ్యాష్ టేబుల్ తీసుకున్నాను కదా, దీనికి వచ్చి కలెక్షన్ ఏంటంటే ఓవర్ చేస్తే మనకు తెలుస్తుంది. దట్స్ సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ హ్యాష్ టేబుల్. సో సిస్టమ్ డాట్ కలెక్షన్స్ నుంచి ఈ హ్యాష్ టేబుల్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, వేర్ డిక్షనరీ అనేది సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ జనరిక్ నుంచి యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ హ్యాష్ టేబుల్కి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలంటే డాట్ యాడ్ ఆఫ్ కీ అండ్ వాల్యూ, 2 వాల్యూస్ని యాడ్ చేయాలన్నమాట. ఒకటి కీ, ఒకటి వాల్యూ. సో కీ వచ్చేసి 1 అండ్ వాల్యూ వచ్చేసి ఇట్ కెన్ బి స్ట్రింగ్ ఆర్ ఇంటిజర్ టైప్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 యాడ్ చేస్తాను, ఇది కూడా తీసుకుంటాను. దట్స్ నాన్ జనరిక్ అనమాట. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ స్ట్రింగ్ ఆర్ ఇంటిజర్, బోత్ ద వాల్యూస్. దట్స్ అ హ్యాష్ టేబుల్. సో వాల్యూస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇటరేట్ చేసి ప్రింట్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ డిక్షనరీ. ఇక్కడ ఏంటంటే ఇది జనరిక్ టైప్ అనమాట. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ద ఫిక్స్డ్ డేటా టైప్ వాల్యూస్. సో ఇది కూడా కీ వాల్యూ పేరే. సో కీ వచ్చేసి ఇంటిజర్ టైప్ మాత్రమే ఉండాలి అండ్ వాల్యూ వచ్చి స్ట్రింగ్ టైప్ మాత్రమే ఉండాలని చెప్తున్నాం. సో ఇక్కడ 1 అనేది కీ తీసుకున్నాం అండ్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 అనేది స్ట్రింగ్ టైప్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ 4 బదులు 55 తీసుకున్నాను అనుకోండి, ఇది మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. కెనాట్ కన్వర్ట్ ఇంటిజర్ టైప్ టు స్ట్రింగ్ టైప్ అని. సో ఫిక్స్డ్ ఏదైతే టైప్ డిక్లేర్ చేశారో అదే వాల్యూ పాస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ డిక్షనరీ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు. దట్స్ అ కీ. కీ షుడ్ బి యూనిక్. ఇక్కడ 3 ఉంది కదా, నేను మళ్ళీ 3 అనే కీని పాస్ చేస్తే అది నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. మై నాట్ త్రో ఇన్ ద కంపైలేషన్ టైం, బట్ ఇట్ విల్ షూర్లీ త్రో ఇన్ ద రన్ టైం. ఓకే, సిమిలర్లీ హ్యాష్ టేబుల్ కూడా అంతే. ఒకసారి మీకు హ్యాష్ టేబుల్ దాకా రన్ చేసి చూపిస్తాను అనమాట. వాల్యూస్ అనేవి యాడ్ అవుతున్నాయా లేదా, అది యాడ్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి చెక్ చేద్దాం. సో హ్యాష్ టేబుల్ యొక్క దాని మీద హోవర్ చేస్తే ఇట్లా స్టోర్ అయ్యాయి. ఓకే, 1 వచ్చేసి మన, 2 వచ్చేసి సాఫ్ట్వేర్, 3 వచ్చేసి పాఠశాల. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేయడం ట్రై చేద్దాం. చూసారా, మన సాఫ్ట్వేర్ పాఠశాల 3 ప్రింట్ అయ్యాయి. సారీ, కీ స్పెల్లింగ్ రాంగ్.
నెక్స్ట్ డిక్షనరీ. సిమిలర్గా ఇక్కడ కూడా మొత్తం అన్ని వాల్యూస్ యాడ్ చేసిన తర్వాత ఓన్లీ ఒక పర్టికులర్ ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసుకొని చూపిస్తుంది. సో డిక్షనరీ ఆఫ్ 1 ఏంటిది, స్టూడెంట్ 1 అనేది మనకి ప్రింట్ అయి ఉండాలి. సో ఫర్ కీ 1 అనే దానికి వాల్యూ స్టూడెంట్. ఇప్పుడు నేను డిక్షనరీలోకి థర్డ్ ఇండెక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో an item with the same keys already exists on. So this is one of the case where it might not throw error in the compilation time, but surely it will throw the error in the runtime. So the key should be unique for both the hash table and dictionary. That's the differences between the hash table and dictionary. దీంతో మనం enum, obsolete and hash table కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెషన్లో మనం నేమ్ స్పేస్, క్లాస్, మెథడ్, స్టాటిక్ అండ్ ఇన్స్టెన్స్ మెథడ్, అబౌట్ యూజింగ్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద సెషన్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.